ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో లింక్ చేయడం ప్రారంభమైపోయింది. ఇప్పటికే చైనాలో ఓ పక్కన ఆహ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మిషనరీ పనిచేస్తుంది. అలాగే సాఫ్ట్‌వేర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. రాబోయేటటువంటి రోజుల్లో రోబోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఒక ప్రయోజనం ఏంటంటే, మనకి మనిషిలాగా ఎదురు తిరగదు, మనిషిలాగా బద్ధకం ఉండదు, మనిషిలాగా అనారోగ్య సమస్య ఉండదు. డబ్బులు పడేస్తే అది ఏం చెప్తే అది చేస్తది. ఎట్లా చెప్తే అట్లా చేస్తది. ఇదే కాన్సెప్ట్. ఒకప్పుడు యంత్ర సామాగ్రి ట్రాక్టర్లు లాంటియొచ్చినప్పుడు, ఇయన్నీ ఏమవుతదంట అన్నారు. కానీ ఇప్పుడేమైపోయింది, చివరికి వ్యవసాయ కూలీలు దొరకని పరిస్థితి అయింది. వ్యవసాయ కూలీలంతా ఎక్కడికి పోయారిప్పుడు? పట్టణాల్లో వాచ్‌మెన్‌లుగా పనిచేస్తున్నారు. ఏటీఎంల దగ్గరనో, లేదా ఏదన్నా బిల్డింగుల దగ్గరనో. చివరికి పల్లెల్లో వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. అనేక పంట పొలాలు నాశనమైనయి. ఇప్పుడు అట్లాగే రాబోయే రోజుల్లో ధనమున్నోడు మాత్రమే ఎదుగుతాడు. ధనం లేనివాడు దగా పడతాడు.